రావు గారు, సో ఇప్పుడు మీకేమనిపిస్తోంది? ఫరీదాబాద్ లో ఒక ఇన్సిడెంట్, మళ్ళీ ఇప్పుడు గుజరాత్ ఏటీఎస్ ఇక్కడ హైదరాబాద్ లో ఒక డాక్టర్ని పట్టుకున్నారు. ఈ డాక్టర్స్ నెట్వర్క్ ఈ విధంగా ఎట్లా ఏర్పడింది అంటారు? ప్లస్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా, లేకపోతే ఇటువంటి ఘటనలకు ఇప్పుడు రాడికలైజేషన్ సంబంధించి తెలిసేది చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకి కొంత మతపరంగా ఇట్లా ఆలోచిస్తే తెలుస్తుంది. దానికి ఎట్లా ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే కుటుంబ సభ్యులు తప్ప ఎవరు గుర్తించలేరు. ఒకటి కుటుంబ సభ్యులే కదా అనిపిస్తుంది కదా, రోజు ప్రార్థన చేస్తున్నాడు అంటే చాలా మంచోడు అనుకుంటారు. ఎవరైనా ఏ మతమైనా రోజు ప్రార్థిస్తున్నాడు బాబా మంచోడు అంటారు. అది మన ప్రార్థన కాదు కానీ అంటే జిహాద్ అనో లేకపోతే ఇంకేదో అదనో చెప్పి ఒక బ్రాడ్ వ్యూ తీసుకోవాలి. ఒక చిన్న విషయం నేను చెప్తున్నా. సెప్టెంబర్ 11, 2001 అమెరికా మీద దాడి చేశారు. ఆ రోజు 40 మంది ఇతర దేశాల నుంచి వెళ్ళి ఒసామా బిన్ లాడెన్ నాయకత్వంతో చేసే ఆ రోజు అమెరికన్ ప్రభుత్వం, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఒక రెజల్యూషన్ చేశారు. ఇక మీదట మన దేశానికి బయట నుంచి వచ్చి ఎవరు టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయకుండా చేస్తామని ఆ సిస్టమ్స్ అంతా మార్చారు, ఆప్ చేశారు. ఆ రోజు నుంచి ఇవాళ వరకు బయట టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏమి అమెరికాలో లేదు. మనం కూడా అలా సాధించాలి. మన బోర్డర్లు ఓపెన్ గా ఉన్నాయి. బంగ్లాదేశ్తో 5,000 కిలోమీటర్లు, నేపాల్తో దాదాపు 1,500. సరే, చైనా బోర్డర్ కొంచెం సేఫ్, టెర్రరిస్ట్ అక్కడి నుంచి రారు. పాకిస్తాన్ బోర్డర్ చెప్పక్కర్లేదు. సో తప్పకుండా దానికి మనం సఫిషియంట్ అటెన్షన్ ఇస్తున్నామా? అన్ని రకాలుగా కాంప్రిహెన్సివ్ హైబ్రిడ్ విధాలుగా. సార్, ఇది బార్డర్ లోపల ఉన్న వాళ్ళ పని. పుల్వామా లేకపోతే ఫస్ట్ నేను చెప్పేది వాళ్ళు వచ్చి ఎవరు మనలోనే ఉంటే ఏం చేస్తాం? మనలోనే స్లీపర్ సెల్ హైదరాబాద్ లో డాక్టర్ రాజేంద్ర నగర్ లో ఉంటూ మనలోనే ఉంటూ మనలో ఒక వ్యక్తిగా ఉంటూ చేస్తే ఏం చేస్తామంటారు? అది ఇది మనం టెక్నాలజీ వాడాలి, అప్గ్రేడ్ చేయాలి, బయట నుంచి వస్తే కొత్త సిస్టమ్స్ తేవాలి, వాచ్ చేయాలి. ఇవాళ ఏమైంది ఢిల్లీలో అలా జరిగిందంటే, ఢిల్లీలో పెద్ద సెక్యూరిటీ ఉన్నదని నేను అన్నాను. ఎక్కడ ఉంటాయి రోడ్ బ్లాక్స్? ఏదో ఈవేళ నిన్న పెట్టారు. ఇది కాంప్రిహెన్సివ్ గా చేయాలి. తప్పకుండా ల్యాబ్స్ సిస్టమ్ లో అవి ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అవిందని నేను అది పెద్ద తీసుకోలేదు. ఒక్కోసారి అవుతుంది ఇంటెలిజెన్స్ ల్యాబ్, అన్ని వాచ్ చేయలేదు, కోట్ల మందిని వాచ్ చేయలేదు. ఆ టెండెన్సీ చూస్తారు, పట్టుకుంటారు. అందువల్ల తప్పకుండా మనం దీని మీద ఫోకస్ అవ్వాలి. టెక్నాలజీ ద్వారా, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం స్టెప్అప్ చేయాలి, దీనికి ఫోకస్ ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యం మన పీపుల్ కూడా ఇన్వాల్వ్ చేయాలి. చేయట్లేదు గవర్నమెంట్. దే షుడ్ ఇన్వాల్వ్ పీపుల్. ఇన్ఫర్మేషన్ వచ్చేది ప్రజల నుంచి వస్తుంది, ప్రజలే బాగా చూస్తారు. ఆ సెటప్ కూడా మనం ఇప్పుడు అది పెంచుకోవాలి. పీపుల్తో, పబ్లిక్తో పార్టిసిపేషన్ చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి సెక్యూరిటీ మాత్రం స్టెప్అప్ చేయాలి. ఎందుకంటే ఇండియా టార్గెట్ అని ఫస్ట్ లోనే చెప్పాను, టార్గెట్ గా ఉంటుంది. ఇది మనం సహించాలి, మనం భరించాలి. 20 సంవత్సరాలు పాకిస్తాన్తో మనం విరోధం ఉండాలి. చైనాతో ఓపెన్ విరోధం 62 సంవత్సరాలు. పుట్టినప్పటి నుంచి ఈ దేశం విరోధం ఉండాలి. ఆ రాత్రి నుంచి అప్పుడు బ్రిటిష్ అందరూ భారతదేశానికి వ్యతిరేకంగా చేశారు, ఎరగొట్టారు. సో ఇది తప్పదు. నేను నా లాస్ట్ వర్డ్ ఏంటంటే, మనం ఇంటెలిజెన్స్ పెంచాలి, పబ్లిక్ చెప్పాలి, పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేయాలి, పబ్లిక్ నేర్పాలి. ఇది సెక్యూరిటీ థ్రెట్ ఉన్నది. ఊరికనే గవర్నమెంట్, పొలిటికల్ పార్టీస్ మాకేమిస్తావు బీఆర్ ఎలక్షన్ అవ్వండి. సెక్యూరిటీ గురించి అసలు పాయింటే లేదే, మేమేం పట్టించుకోం, మాకేం అనవసరం అని ప్రజల వ్యూలా ఉన్నది పాలిటీషియన్. ఇది ఒక ఫ్యాక్టర్గా. తర్వాత లాస్ట్ పాయింట్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, మన యూనివర్సిటీస్లో ఎక్కడైనా టెర్రరిజం స్టడీస్, ఈ డిస్రప్షన్ స్టడీస్ లేవే. ఒక్క యూనివర్సిటీ ఏరియా స్టడీస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. యూనివర్సిటీ ద్వారా దీంట్లో ఎడ్యుకేషన్, దీంట్లో ఒక సెపరేట్ సెక్టర్ తయారు చేయాలి. భారతదేశం, అమెరికాలో ప్రతి యూనివర్సిటీకి ఏదో ఏరియా స్టడీస్ ప్రోగ్రామ్ అంటారు. నెబ్రాస్కా ఉన్నది, అది బర్మాన్ స్టడీ చేస్తారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఉన్నది, కొన్ని సౌత్ ఏషియన్స్, అలా అన్ని యూనివర్సిటీస్ కి స్పెసిఫైడ్ నాలెడ్జ్ వస్తుంది. మన భారతదేశంలో కూడా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ అవుతే అవేర్నెస్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ తోనే, ఇంటెలిజెన్స్ తోనే మనం ఇది అంచేయగలం భారతదేశం. అయితే చాలా పెద్ద ఛాలెంజ్. ఓకే. మనతో పాటు డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర్ గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా